అరసవెల్లి రథసప్తమి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ స్పష్టం చేశారు. భక్తులకు శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం సాఫీగా జరిగేందుకు తగు ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. సామాన్య భక్తులకు అగ్ర తాంబూలం ఇస్తున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నామని, పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే వివరించారు. రథసప్తమి రోజు సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం అందించనున్నట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. ఆ దేవాలయాల నమూనాలు కూడా అక్కడ ఇచ్చి ఆ స్వామివారి తీర్థ ప్రసాదాలు అలాగే దర్శనం అంతే విధంగా అక్కడ కూడా జరుగుతుంది. దీంతో పాటుగా పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కోసం గత సంవత్సరం కూడా హెలికాప్టర్ రైడ్ మనం ఆర్ఎన్బి దగ్గర పెట్టుకోవడం జరిగింది. గౌరవ కేంద్ర మంత్రి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి చొరవతో, ఆయన సహాయ సహకారంతో అక్కడ హెలికాప్టర్ రైడ్ ప్రారంభించారు. ఈ సంవత్సరం కూడా హెలికాప్టర్ రైడ్ అక్కడ ప్రారంభించారు. దాంతో పాటుగా హాట్ ఎయిర్ బెలూన్ అదొకటి, మరి ఇది కూడా గౌరవ కేంద్ర మంత్రి స్పెషల్గా మాట్లాడి 80 ఫీట్ రోడ్లో దాన్ని ఏర్పాటు చేశారు. అలాగే పర్యాటకులను ఆకర్షించడానికి కోసం ఇంకా పెద్ద ఎత్తున డ్రోన్ కెమెరా, డ్రోన్ షో ఒకటి 23వ తారీఖున సాయంకాలం 7 గంటలకి కోట్రాపూర్ స్టేడియం ప్రాంగణంలో డ్రోన్ షో ఏర్పాటు చేశాం. దాంతో పాటు 23వ తారీఖు పొద్దున్న 7 గంటలకి 80 ఫీట్ రోడ్లో సామూహిక సూర్య నమస్కారాలు ఏర్పాటు చేశాం. ఈ సామూహిక సూర్య నమస్కారాలతో పాటు మధ్యాహ్నం 2 గంటలకి శోభాయాత్ర రాష్ట్ర స్టేడియం అరసవల్లి గ్రామం శ్రీకాకుళం జిల్లా యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కళల్ని గుర్తుపడే విధంగా, ప్రపంచవ్యాప్తంగా అందరూ చూసే విధంగా, ప్రపంచవ్యాప్తంగా అందరూ అరసవల్లి క్షేత్రంపై విధంగా దాని ఆ శోభయాత్ర నిర్వహించబడుతుంది. ఆ రోజు సాయంకాలం 5 గంటల నుండి 7 గంటల వరకు లోకల్ ఏదైతే మన శ్రీకాకుళం కళలు ఉన్నాయో వాటికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 7 గంటలకి డ్రోన్ షో జరుగుతుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.